హాయ్ అండి, ఈరోజైతే గులుగూర మెత్తళ్ళు వండుకుందాము. దానికోసం ముందుగా ఒక ఉల్లిపాయ 10 పచ్చిమిరపకాయలు ఆయిల్లో మగ్గించుకున్నాక బాగు చేసుకున్న గులుగూరని ఇలా నీట్గా కడిగి అందులో వేసేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇందులో చింతపండు రసాన్ని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయించుకుని ఇవి వేగాక నీట్గా కడిగి పెట్టుకున్న మెత్తలు కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న గులుగూరను కూడా ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక తీసేసుకోవడమే. గులుగూర మెత్తలు అయితే తయారైపోయిందండి. చాలా బాగుంటుంది. ఇది 3 డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది. ఈ గులుగూర విలేజ్లోనే దొరుకుతుందండి. ఒకవేళ మీకు దొరికినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.